మనం అనుకుంటాం మాయలంటే కృష్ణుడివే అని, కానీ శివుడు ఎప్పుడు కపటమేట. అంటే తిన్నగా రాడు, ఏదో వచ్చి అల్లరి పెడతాడు, అది ఒక సరదా ఆయనకి. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి ఇలా అల్లరి పెట్టాడా? అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాడండి తపస్సు చేస్తుంటే? తిన్నగా వెళ్ళాడా? అక్కడ కూడా వేరే వేషం వేసుకుని వచ్చి ఆయనే శివనింద చేశాడు. శివుడే వేరే వేషం వచ్చి శివనింద చేస్తే ఆవిడ 4 చీవాట్లు పెట్టింది. ఆ చీవాట్లు ఆయనకి నచ్చాయి. అలా అక్కడికి వచ్చి ఆవిడ్ని పరీక్ష పెట్టాడు. అక్కడ కపటాచరణమే. ఇంకో భక్తుడు ఏదో పూజ చేసుకుంటున్నట్ట శివుణ్ణి. పూజ చేస్తుంటే వెళ్ళి శివుడికి ఏముందయ్యా అని వీనే వేషం మార్చుకు వెళ్ళి నిందించాడు. వెంటనే వాడికి రోకలు దొరికిందట. ఆ రోకలతో 4 ముత్తెట్ట వాడిని. మొత్తగానే భలే భలే అని సంతోషించి వరం ఇచ్చట. అలాగా ఆయనకి రావడం, ఏదో వేషం వేసుకుని అనడం, వాళ్ళ భక్తిని పరీక్షించడం, వాళ్ళ చేత 4 తినడం, అప్పుడు అనుగ్రహించడం. ఇప్పుడు ఈయన చేత కూడా తింటాడులేండి, చూద్దాం. ఇవన్నీ ఏమిటండి? బాణాలతో దెబ్బలు తినడం, తర్వాత ఇంకా ధనుసుతో దెబ్బ తినడం, ఏమైనా బాగుంది? అందుకే శంకర్లు గొప్ప మాట అంటుంటారు.